నెల్లూరు జిల్లా చెలాయిపాలెంలో పొలం విషయంలో వివాదం చెలరేగింది. ఈ వివాదంలో తమ్మిరెడ్డి మల్లికార్జున్తో సహా పలువురికి గాయాలయ్యాయి. కుటుంబానికి సంబంధించిన ఆస్తి వివాదంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది తమ్మిరెడ్డి మల్లికార్జున్పై, ఆయనతో ఉన్నవారిపై దాడి చేశారు. దీంతో ఆయనకి గాయాలయ్యాయి. పలువురు గాయాలు కావడంతో బుచ్చిరెడ్డిపాళెం ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స చేస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తమ్మిరెడ్డి వెంకటేశ్వర నా పేరు. నేను పోలేరావు చెట్టు కింద ఉన్నాను. పోలేరావు చెట్టు కింద ఉంటే ఒక అమ్మాయి తీసుకొని వచ్చింది, రౌడీలు తీసుకొని వచ్చింది. అమ్మాయి రౌడీలు తీసుకొని వచ్చి నన్ను బట్టించింది అన్న. వీళ్ళంతా ఒకటేను అని చెప్పేసి వాళ్ళ చేత నన్ను మారణం కొట్టించేసి తలకాయలు కొట్టేసి నేను కేసు కానీ పెడితే రాత్రి నీ కుటుంబాన్ని అది ఏ టైంలో వస్తామో వచ్చి పీకులు పోసేసిపోతాం మీ కుటుంబాన్ని కేసు కానీ పెడితే అని ముగ్గురు నాకు వార్నింగ్ ఇచ్చారు. లాస్ట్కి ప్యానాలతో వదులుతున్నారు. నేను వాళ్ళ కూతురు శరణ్య, తనోజ, ప్రసాద్ రెడ్డి ముగ్గురన్నా నన్ను కొట్టింది. వాళ్ళు వచ్చింది చాలా మంది వచ్చారు. వాళ్ళు నా కాడికి వచ్చింది మటుకు ముగ్గురు వచ్చి ముందు నన్ను పట్టుకొని అమ్మ చేత కొట్టించారు. అమ్మ చేత చేతి మీద కొట్టించేశారు. నువ్వు కానీ అవతల లాస్ట్ ఊరు నన్ను తలకాయ మీద కొట్టేసారు. కర్ర తీసేసుకొని పెద్ద కర్ర తీసుకొని రోకల పంట టైప్ లేదు తీసుకొని కొట్టేసి నువ్వు కానీ కేసు కానీ పెడితే నీ కుటుంబాన్ని మొత్తం పీకులు కోసేసి మొత్తం ఏటైనా వస్తావో మాకే తెలియదు అని చెప్పారన్నా. వాళ్ళు లాస్ట్లోనా నీ ఫ్యానాలతో వదులుకున్నావు, నువ్వు వెళ్ళిపోయాను చెప్పండి కానీ కానీ ఉంటే ఎండ కొట్టి చెప్పేస్తా. ఎన్ని గంటలప్పుడు జరిగింది? 5:30 సాయంత్రం. ఇదేనా బొప్పే? నేను 93 నుండి తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి కాసుకొని ఉన్నాను. మా తమ్ముడికి నాకు చెల్లాయిపాళెం రేపాలపల్లిమేరలో చిరు 9 సెంటర్ పొలం, చెల్లాయిపాళెం పొలంలో చిరులు 2 ఎకరాలు. మాకు మా తమ్ముడి మధ్య చిన్న స్థల వివాదం వాటర్ విషయంలో ఉంటే మా తమ్ముడు ఈ మధ్యనే 2 సంవత్సరాలు చనిపోయి మా తమ్ముడు భార్య ఎంఆర్ఓ గారిని తీసుకొని వచ్చి కొలతలు వేసినప్పుడు నాకు 9 సెంట్లు, మా తమ్ముడికి 9 సెంట్లు వచ్చింది. రాళ్ళు వేసి బాటలు ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారు వెళ్ళిన తర్వాత సర్దుకొని మేము అంతా గమ్ముగా ఉన్నాం. 3 సార్లు రౌడీలు తీసుకొచ్చింది. ఒకసారి వెంకటేశ్వర రౌడీల్ని, ఒకసారి కప్రాటల రౌడీల్ని, ఈరోజు మూలాపేట రౌడీని తీసుకుని వచ్చి ఊరు మొత్తం దౌర్జన్యం చేసి ఇల్లుని ధ్వంసం చేసి మొత్తాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి మా అన్న కొడుకైన తమ్మిరెడ్డి వెంకటేశ్వరని విపరీతంగా కొట్టి, మా అమ్మను కొట్టి, మా వదిన్ని కొట్టి, మా అన్న కూతురుని కొట్టి అందరిని కూడా భయభ్రాంతం గురి చేశారు. మా ఇళ్ళన్నీ కూడా ధ్వంసం చేసి విపరీతంగా ఊరంతా భయభ్రాంతం చేసి ప్రతి ఇంటికి పోయి తలుపులు కొట్టి రౌడీని చేస్తూ దౌర్జన్యం చేశారు. మా తమ్ముని భార్య ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది. ఎంఆర్ఓ గారు వచ్చి కొలతలు వేసి ఈ గ్రీన్ ఉండేది నా భాగం, ఈ రోజు ఉండేది మా తమ్ముడు భాగం. చిరు 94 సెంట్లు వచ్చింది. నా పొలంలో బాట కావాలని ఆమె నన్ను ఇబ్బంది పెడుతూ మా పిల్లల్ని మా వాళ్ళందరూ కూడా చంపేస్తానని పిలిపిస్తూ ఉంది. ఈరోజు 3 సార్లు దౌర్జన్యం జరిగింది. ఈరోజు ఉదయాన్నే ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి వచ్చాను. సాయంత్రం లోపల రౌడీలు వచ్చి మా ఇల్లుని ధ్వంసం చేసి మొత్తాన్ని విపరీతంగా కొట్టి ఊరంతా భయభ్రాంతులు చేసి విపరీతంగా కొట్టేసినారు.